నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఇకపోతే నాటి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా జనసేన జెండా కప్పుకోవడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కనుక ప్రధానంగా కనుక చూస్తే కిలారి రోసయ్య, ఈయన 2009 ఎన్నికల్లో ఆనాడు తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే వీరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి స్వయాన అల్లుడు. అయితే అలాంటి కిలారి రోసయ్య సైతం కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2019లో ఆయన పొన్నూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అయితే అనేక మంది జనసేన నేతలు మరి కిలారి రోసయ్య బాటలో కూడా నడిచే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఇటు ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి గొర్రెపాటి శ్రీనివాసరావు అలియాస్ గొర్రెపాటి శ్రీను, ఆయన కూడా నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేన పార్టీ కండవా కప్పుకున్నారు. అయితే గొర్రెపాటి శ్రీను గురించి చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఆనాటి పాత ప్రజారాజ్యం నేతల్లో గొర్రెపాటి శ్రీనివాసరావు ఒకడు. ఒకానొకప్పుడు ఒంగోలు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలువెత్తే నిదర్శనంగా చెప్పుకునేటువంటి గొర్రెపాటి శ్రీనివాసరావు తదనంతర కాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి నేతగా చెప్పొచ్చు. అయితే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన గొర్రెపాటి శ్రీనివాసరావు ఓటమి చెందారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం 2009లో ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా అప్పుడు పర్వతరెడ్డి ఆనంద్ ఎవరైతే గ్రానైట్ వ్యాపారం ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి ఆయనకి టికెట్ కేటాయించిన తరంలో ఆయన గెలుపు కోసం పెద్ద ఎత్తున గొర్రెపాటి శ్రీనివాసరావు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పనిచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తదనంతర కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మొదటి నుంచి కూడా సన్నిహితుడిగా ఉన్నటువంటి గొర్రెపాటి శ్రీను బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. దాదాపు అనేక సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొర్రెపాటి శ్రీనివాసరావు బాలినేనికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి రైట్ హ్యాండ్గా చెప్పుకోవచ్చు గొర్రెపాటి శ్రీనివాసరావు అని. అయితే ఆశించిన మేరకు రాజకీయాల్లో గొర్రెపాటి శ్రీనికి కలిసి రారని చెప్పుకోవచ్చు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం కూడా గొర్రెపాటి శ్రీనికి అటు ఒంగోలు ఉడా చైర్మన్ పదవి వస్తుందని అందరూ ఆశించినప్పటికీ కూడా అనూహ్య రీతిలో సామాజిక సమీకరణాల దృష్ట్యా గొర్రెపాటి శ్రీనికి పదవి అయితే చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా పదవుల మీద ఆయనకి ఎలాంటి ఆశ లేదని చెప్పుకోవచ్చు. కేవలం బోలాగుణం ఉన్నటువంటి నేతగా గొర్రెపాటి శ్రీనికి అయితే నగరంలో మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి గొర్రెపాటి శ్రీను నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికలో కూడా ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. బాలినేని వెన్నంటే ఉన్నారు పార్టీలో చేరే సమయంలో. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సైతం కూడా గొర్రెపాటి శ్రీను జనసేన కండవా మెడలో కప్పించుకొని ఆయన కూడా జనసేనలో జాయిన్ అయ్యారు. అయితే పాత ప్రజారాజ్యం సన్నిహితులందరూ కూడా ఒంగోలు నగరంలో చాలా సంతోషకరంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆనాటి ప్రజారాజ్యం మాజీ నేత గొర్రెపాటి శ్రీనివాసరావు పిలిస్తే పలికే నాయకుడిగా ఉన్నటువంటి గొర్రెపాటి శ్రీను కూడా బాలినేనితో పాటు జనసేనలో చేరటం ఏదైతే ఉందో పాత మెగా అభిమానులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సామినేని ఉదయభాను అయితే ఆయన ప్రజారాజ్యంలో అప్పుడు చేరిన పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆయన వెంట కొంతమంది పాత ప్రజారాజ్యం నాయకులు జనసేనలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తోట త్రిమూర్తులు లాంటి నాయకులు గతంలో తోట త్రిమూర్తులు సైతం కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి నేతలందరూ కూడా పోటీ చేసి గెలిచిన నేతలు ఓడిపోయిన నేతలు ప్రత్యేకంగా చెప్పండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటు మద్దిశెట్టి వేణుగోపాల్ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడా మళ్ళీ జనసేన వైపు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పాత ప్రజారాజ్యం నాయకులు మళ్ళీ జనసేన కండవ కప్పుకోవడంతో వారి బంధువులు కానీ సన్నిహితులు కానీ వారికి సంబంధించినటువంటి అనుచర వర్గాల్లో అయితే ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు.